ఎన్ని ఎదురు చూసినా సరే మా పెద్ద కొడుకు బాగుండాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజెస్లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి వితిన్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికి నేను ఎప్పుడో రుణపడి ఉంటాను. అమ్మ నాన్న లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే ఇక్కడ గమ్మత్ ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం అని చెప్తుంటారు. బట్ ఇతనికి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు, ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. నాకైతే ఇండస్ట్రీకి వెళ్తామని వాళ్ళైతే ఇండస్ట్రీకి వెళ్తామని ఛానల్ అన్నాడు. నాన్న మా స్తోమత అది కాదు, నా పరిస్థితి ఇది అని చెప్పాను. ఆయన అర్థం చేసుకుని మళ్ళీ వాడంతలాడు నాకు సపోర్ట్ చేసినందుకు నేను సపోర్ట్ చేసి వాడికి చదువు మళ్ళా ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పాము. అలాగే చదువుకు వచ్చాడు. కాకపోతే మీకు అందరికీ తెలియదు ఏమంటే ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే అది కారణం మా చిన్నాన్న, మా పిన్ని, మా శ్రీనండియ. ఎందుకంటే నేను చెడిపోయి చాలా ఒకప్పుడు హోదాలో ఉండేవాడిని. అందరికీ ఇప్పుడు వచ్చారు చాలామంది, బయట వ్యవహారం పెట్టి పోస్ట్ పెట్టి రణస్థలం అంతా ఆ ఏరియాలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు బతికాను. కాకపోతే ఏం జరిగిందో నాకు తెలియాలా, భగవంతుడు తెలియాలా. చాలా అరవింద్ రెడ్డి సన్నిటికి నేను మిల్క్ సప్లై చేసేవాడిని. అంత పొజిషన్లో ఉండండి, టోటల్ జీరోకి వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడు నువ్వు ఇంకా ఆడికి వెళ్తారా, మళ్ళీ నీ ఇంటికి వెళ్తాడని మా అమ్మదారికి పంపించాడు. మా అమ్మదారికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో మా శ్రీనన్నయ్య, మా చిన్నాన్న, మా పిన్ని మా అమ్మకి నాన్నకి ధైర్యం చెప్పి వాడిని మేము చుంచాడు, మేము చూసుకుంటాం అని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి మేము అలా వచ్చి వాళ్ళకి చిన్నాలు ఇబ్బంది పడినా వాళ్ళు కాస్తుని మేము ఉన్నాం కాసుకొని వచ్చాను. అప్పటికప్పుడు నేను లేచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇచ్చేసుకుంటూ కొంత హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చేసరికి ఇంకా డిస్టర్బెంట్ అయిపోయాను. అప్పుడు మా అన్నయ్య ఉన్న నీకెందుకు నేను చూస్తానని చెప్పేసి మా రామత్త తీసుకుని వెళ్తే మా అక్కయ్య ఆడి దగ్గర 4 సంవత్సరాలు చదివించుకున్న తర్వాత మా అన్నయ్య ఒక టెస్ట్ ద్వారా ఇక్కడికి సీట్ తెచ్చి ఆ టెస్ట్లో 10 సంవత్సరాలు చదువుకోండి 10వ తరగతి వరకు. కానీ ఏ రోజు పక్కన పడుకోబెట్టి గోరు ముద్ద పెట్టడం మాకు తెలియదు, ఏ రోజు తెలియదు. ఎందుకంటే వాడు ఏమైపోతాడో, వాడి ఇదేంటో మాకు అర్థం కాదు. మేము ఇప్పుడు నుంచి ప్రేమగా పెంచుకుంటే వాడు ఇంకా ఇదైపోతాడేమో భయంతో వాళ్ళు దూరంగా పెట్టాము. వాళ్ళ లైఫ్ పాడైపోతాడని దూరంగా పెట్టాం. వాడు చేశాడు, జాబ్కి వెళ్ళాడు. నాన్న ఇలా వచ్చింది, నాగార్జున పిలిచాడు అన్నాడు. సరే నాన్న మీ ఇష్టం అంటే ఓకే అన్నాను. సరే అన్నాడు. వచ్చాడు, సెలవు పెట్టుకొని వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు. దీనంతటికీ విజయం ఇది దేశం మొత్తం ప్రజలందరూ అభిమానాలు మంటలు గెలుచుకున్నవాడు. మీరు అందరు సపోర్ట్ చేస్తే ఈరోజు ఈ స్తోమకి ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ పేరు చెప్తాను, రుణపడి ఉంటాం ప్రజలందరికీ. ద మోస్ట్ ఇన్నోసెంట్ మదర్ ఐ హ్యావ్. ఎక్కువ మాట్లాడదు, కొట్టదు అంతే. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఎంత సపోర్ట్ చేసి మా అబ్బాయిని స్థాయి తీసుకొచ్చిన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. మా చిన్న తాతయ్య అంటే ఆల్మోస్ట్ మా తాతయ్యతో సమానం. అతను అండ్ మా చిన్నానమ్మ వీళ్ళిద్దరూ నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుగా పెంచేవాళ్ళు. థ్యాంక్ యూ. అసలు ఎంత రుణపడి ఉండదో వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు నాకు ఇప్పటివరకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేదు కాబట్టి. ఒకసారి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి నేను కూడా వింటే బాగుంటుంది. ఎంతగా ఎదిగి అన్ని మన రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మొత్తం 5 జిల్లాలకి మంచి పేరు తెస్తాడనేసి ఇంతవరకు అనుకోలేదు. వీడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. టీవీ ముందుండి డ్యాన్స్ చేసేవాడు. డ్యాన్స్ ఏట్రా చదవరా అనేవాడు మేము. అంత ఇప్పుడు సాధించాడు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరి అభిమానం మీద మీరందరూ ఓటేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యాను. మా పోలీసు వాళ్ళు అందరూ కలిపి వేశారు ఓట్లు. చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా పవన్ కళ్యాణ్లో ఇన్ని కళ్ళు ఉన్నాయని మాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఇన్నోసెన్సీగా ఉండేవాడు.
మేమే ఆశ్చర్యపోయాము. మా ఇప్పుడు innocent కాదు నేను. ఇప్పుడు ఇన్నోసెంటే, అన్నీ తెలిసిన ఇన్నోసెంట్ ఇప్పుడు. అయితే ఈ నీతి నిజాయితీ ఇవన్నీ కూడా మా పెద్దల నుంచి వంశపారంపర్యంగా వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినవే. తనకి అంత జెన్యున్గా ఆడాడు అంటే తన బ్లడ్డే కారణం. మా కుటుంబానికి, మా ఊరికి, మన రాష్ట్రాలకి, మన దేశానికి అన్నిటికీ మంచి పేరు తెచ్చాడు. అయితే అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసి మంచి స్థానాన్ని సాధించినందుకు అందరికీ, మీ అందరికీ, ఈ తనకి గెలుపునిచ్చిన మీ అందరికీ కూడా మా కుటుంబం, మా ఊరు అందరి తరఫున ధన్యవాదాలు. తనల్ని ఎప్పుడూ మీరు ఇలాగే ముందుండి తనని నడిపించాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఊహించలేదు టాప్ 5లో వెళ్తాడనేసి అనుకున్నాము, కానీ ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చి మా ఊరి పేరు, మా ఇంటి పేరు నిలబెట్టాడు. థ్యాంక్ యూ. 10 మందికి మేము సాయం చేయాలా, మా వల్ల 10 మంది ఉపయోగపడాలా అంతే తప్ప ఒకళ్ళు తెచ్చుకొని వచ్చేది లేదు, ఒకళ్ళు మోసం చేసేది లేదు. కష్టపడి తెచ్చిన డబ్బులే మేము ఉపయోగించుకోవాలి అంతే తప్ప వేరే ఉద్దేశాలు నీతి నిజాయితీగా బతకాలనుకుంటాం. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ఎస్ఐగా ఉన్నాను, అందులో కూడా ఇలాగే ఉన్నాను. నేను 16 సంవత్సరాలు సీఎం సెక్యూరిటీ చేశాను, అక్కడ కూడా బాగానే చేశాను.